ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి మన దేవుని మహాకృపను బట్టి మనకిచ్చిన 7 సంఘాలను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మొన్నటి కాలం ముందు మరి మన ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకలు మీ అందరికీ కూడా నేను వీడియో రూపంలో చేసి షేర్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చిగిరిమల్లవారిపేట క్రిస్మస్కు సంబంధించి మీకు అందరికీ కూడా షేర్ చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు, ఈ మందిరం 3 years బ్యాక్ కట్టించారు దేవుడు. తర్వాత దీన్ని ఇప్పుడే డెవలప్ చేశారు ఈ మధ్యన. మందిరంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి క్రిస్మస్ అనేది మహిమకరంగా జరిగింది. మీ అందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేస్తుందని చూడండి. చిగిరిమల్లవారిపేట సంఘం అంతా కూడా ఇలా క్రిస్మస్కు సంబంధించి లైటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం వారు చాలానే కష్టపడ్డారు. 24 hours పట్టింది దీన్ని ఇలా డిజైన్ చేయడానికి. ఆ బిడ్డలు కానీ అదంతా కానీ వాళ్ళంతా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయడానికి 24 hours పట్టింది. యాక్చువల్లీ ఇలాంటి లైటింగ్ అనేది మనం ఎక్కువ సిటీస్లో చూస్తాం. అప్పుడు మేము విజయవాడలో ఉండేటప్పుడు ప్రతి చర్చెస్లో ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం. దేవుడి మహాకృపను బట్టి మన ఊరిలో కూడా మన చర్చ్లో ఇలాంటిది ఒక పసుపుల పాకతో కూడిన ఈ క్రిస్మస్కు సంబంధించిన ఇలాంటి ఒక యాక్టివిటీ అనేది మన మందిరంలో జరిగించడం అనేది నిజంగా దేవుడి మహాకృప. మీ అందరికీ ఆ వీడియోని నేను షేర్ చేస్తున్నాను, చూడండి. ఇదంతా కూడా మన పసుపుల పాకకు సంబంధించి. ఇది ఎందుకంటే చిన్న బిడ్డలు దీన్ని చూసి మరి యేసుక్రీస్తు ప్రభువారు జననం ఎట్లా జరిగింది, మరియమ్మ ఏసేపు బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈ పసుపుల పాక వీటన్నిటి గురించి తెలుసుకుంటారని ఈ పసుపుల పాకని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా, చిన్నపిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా సెల్ఫీస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. చిన్న పిల్లలకి మరి అర్థమయ్యేటట్టుగా ఈ క్రిస్మస్ ఈవెంట్, క్రిస్మస్ పండుగ గురించి ఇట్లా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దేవుడికే మహిమ కలుగును గాక. మీ అందరూ చూస్తారని యేసేపు గారు, మరియమ్మ, మరి బాలయేసు, దేవుడికే మహిమ కలుగును గాక. ఈ లైట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా విజయవాడ నుంచి, కొన్ని విజయవాడలో తీసుకున్నారు, కొన్ని ఏమో హైదరాబాద్ కల్వరి టెంపుల్లో తీసుకొచ్చారు, మరికొన్ని ఆన్లైన్లో తీసుకున్నారు. ప్రేయర్ జరుగుతుంది, లోపల ఆరాధన జరుగుతుంది. ఇదంతా మన సంఘ బిడ్డలు. బయట నుంచి వచ్చిన వారు బయట భోజనం చేస్తున్నారు. బయట కూడా ఇలా చైర్స్ వేశారు. వెనకాల ఇది మంచు వల్ల దాన్ని కూడా టెంట్ కూడా వేయడం జరిగింది. అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత క్రిస్మస్ కేకు, లోపల ఆరాధన, మరి సేవకులు అమలాపురం నుండి వచ్చి వర్తమానం ఇవ్వడం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ క్రిస్మస్ కేక్ని మరి తర్వాత చిన్న బిడ్డలందరికీ కేక్ మంచి పెట్టడం జరిగింది. మన సంఘం బిడ్డలందరూ కూడా ఏర్పాట్లు అన్నీ చేసుకున్నారు. తర్వాత క్యాండిల్ సర్వీస్, అందరూ కూడా క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. మన జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి మనం అందరం కూడా వెలుగులోకి మరి నడిచినట్లుగా దేవుడు మరి మన మరణం నుండి జీవంలోకి మనం నడిపించినట్లుగా బిడ్డలందరూ కూడా క్యాండిల్స్ వెలిగించారు. క్యాండిల్ సర్వీస్ మంచిగా జరిగింది, దేవుడికి మహిమకరంగా జరిగింది. మన సంఘమే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరి కోసమే మరి క్రిస్మస్ అంటే ఏంటి అదంతా కూడా అలా ఏర్పాటు చేయడం జరిగింది. కూడా చూశారు.
క్రిస్మస్లో పాలు పంచుకున్నారు. తర్వాత చక్కగా భోంచేసి వెళ్ళారు. మరి సంఘం ప్రేమించాయి గారికి, అమ్మగారికి, మాకు మరి నూతన వస్త్రములు మరి బహుకరించడము జరిగింది. బిడ్డలను మరి దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ కూడా వందనములు. మనమందరం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. స్తుతి అని, వెనకాల స్తోత్రం అని, జీసస్ అని ఇదంతా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. ఫైనల్గా బిడ్డలందరూ కూడా ముగింపు ప్రార్థనలో మరి ఏకీభవించారు. అమ్మగారు ముగింపు ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలా మహిమకరంగా ఈ క్రిస్మస్ అనేది జరిగింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సంఘంలో చాలామంది విదేశాల్లో ఉన్నారు, వాళ్ళందరూ చూస్తారని ఆశతో ఇవన్నీ కూడా చేస్తున్నాను. తర్వాత చివరిగా మరి రమ్య, బ్లెస్సీ, నిస్సి ఒక కొరియోగ్రఫీ నేర్చుకున్నారు. చివరిలో ఒక సాంగ్కి కూడా వాళ్ళు కొరియోగ్రఫీ వేశారు, డ్యాన్స్. దీని ద్వారా కూడా నేర్చుకుంటారు, అంటే తెలియని వాళ్ళు చిన్న బిడ్డలు కానీ వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారని పాట రూపంలో కూడా అదంతా కూడా వేయడం జరిగింది. నిజంగా మరి దేవుడు అంటే తెలియని వారికి పాట రూపంలో అయితే వాళ్ళకి ఇలా కొరియోగ్రఫీ రూపంలో వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. చాలామంది చిన్న బిడ్డలు ఉన్నారు, అదంతా కూడా చూశారు. హల్లెలూయా, దేవుడికే మహిమ కలుగును గాక. నిస్సి అప్పటికప్పుడు ఆ చర్చికి వెళ్ళదు కదండి, ఎప్పుడు ఇంకా ఖాళీ కూడా లేదు. ఇంకా బ్లెస్సీ, రమ్య త్వరగా నేర్పించారు. అప్పటికప్పుడు నేర్చుకుని నిస్సి వాళ్ళతో పాటు ఆ స్టెప్స్ ఫాలో అవ్వి ఆ డ్యాన్స్ వేస్తుంది. ఆమేన్, దేవుడికే మహిమ కలుగును గాక. దీని తర్వాత వాళ్ళు నేర్చుకున్నారు, వాక్యాలు నేర్చుకున్నారు. తర్వాత వాక్యాలు కూడా చెప్పడం జరిగింది. హెప్సిబా చెప్పింది కపలవారి పాట నుంచి చిన్న వాక్యం. తర్వాత మన చిన్నారి వాళ్ళ పాప బ్లెస్సీ చెప్పారు, మన రమ్య చెప్పింది, హెప్సిబా చెప్పింది వాక్యాలు. షైనీ కొత్త నిబంధన, పాత నిబంధన రెండు కూడా ఇండెక్స్ మొత్తం చెప్పింది. తర్వాత గ్రూప్ ఫోటో అందరూ దిగారు. తర్వాత మనందరం కూడా భోజనాలు చేశారు. ప్రేమ బిందు, శిల్వరాజు గారు, మరి యాకోబ్ గారు వీళ్ళందరూ కూడా వడ్డింపుల్లో ఉన్నారు. మహిమకరంగా మరి నిజంగా క్రిస్మస్ పండుగ జరిగింది. తర్వాత ఈ లైటింగ్స్లో అందరూ సెల్ఫీస్ తీసుకున్నారు. అమ్మతో, డాక్టర్ గారి ఫ్యామిలీ, మరి జాను, నిస్సి, చైతు బాబు, ఇంకా చాలామంది తీసుకున్నారు సెల్ఫీస్. లైటింగ్స్ చాలామందికి బాగా నచ్చినాయి. నిజంగా మరి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. జ్యోతమ్మ మనందరికీ తెలుసు, ఈ క్రిస్మస్లో పాలు పంచుకోవడానికి విదేశాల నుంచి ఆవిడగా వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది ఫొటోస్ తీసుకున్నారండి. అందరు ఫొటోస్ నేను పెట్టలేదని అనుకోవద్దు, ఎందుకంటే నా ఫోన్లో ఎవరైతే ఫొటోస్ దిగారో ఆ ఫొటోస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. అవి మాత్రమే నేను వీడియోలో యాడ్ చేశాను. మా ఫోటోలు పెట్టలేదు, అమ్మగారు మా ఫోటోలు పెట్టలేదని ఎవరు మాత్రం ఫీల్ అవ్వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మహిమకరంగా క్రిస్మస్ను మరి దేవుడు జరిపించుకున్నందుకు ఆయనకి ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము. మీ అందరికీ మరి క్రిస్మస్ దీవెనలు మీరందరికీ కూడా పొందుకోవాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా మరి నూతన మనసుని పొందుకొని దేవునికి ఇష్టమైన వారిగా మనందరం కూడా ఉండాలని, ఈ ఏర్పాట్లు, ఈ లైటింగ్లు కానీ, ఈ ప్రేమ విందు కానీ, లేదా ఈ హడావుడి, ఈ క్రిస్మస్ పండుగ దేనికి జరిపించుకోవాలంటే దేవుని పోలి మనం జీవించడానికి, దేవుని మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటూ అతను ఏ లోపం లేకుండా ఎలా అయితే జీవించారో మనం కూడా అట్టి రీతిగా జీవించాలి. మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుడిని హెచ్చిస్తూ దేవుడి నామాన్ని ఘనత వచ్చే విధంగా, దేవుడి నామాన్ని మహిమ పొందే విధంగా మనం ప్రవర్తించాలని, మన భక్తి జీవితం ద్వారా మరి దేవుని కృపను మనం అందరం కూడా పొందుకోవాలని ఈ క్రిస్మస్లు అనేవి మనం జరిపించుకుంటూ ఉంటామండి. క్రిస్మస్లో మరి పాలు పంచుకున్న ప్రతి బిడ్డలకు కూడా మరి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా దేవుడి కృప నిండారుగా మీ మీద వ్యాపింప చేయను గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. వీడియో మీరందరూ కూడా చూసినందుకు మీ అందరు కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.